Hello everyone, welcome to ABS classes. నా పేరు రఘు. నేను లాస్ట్ 2 years నుంచి CGLకి ప్రిపేర్ అవుతున్నాను. సో ఐ గాట్ a decent score in 2018 and 2019 ఆల్సో. సో ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్గా నా నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి, ప్లస్ సెకండ్ రీజన్ ఏంటంటే ఒకటికి చెప్పడం వల్ల మనం ఇంకొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేశాను. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీఎస్ఏ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ అనే నోటిఫికేషన్ అనేది నియర్లీ 7,000, ఐ థింక్ 7,000 వేకెన్సీస్ అనేది పడుతున్నాయి. అందులో ఎస్ఐలో మెయిన్స్ పేపర్లో మ్యాథ్స్ అనేది 200 మార్క్స్ ఉంటుంది. సో మనకి సిఏ అండ్ ఎస్ఏ టాపిక్ నుంచి నియర్లీ 6 to 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ టాపిక్ ముందుగా కవర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఏపీఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రెగ్యులర్గా ఫ్రీ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవ్రీ టాపిక్ నేను కవర్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ముందుగా మనం డిఫరెన్స్ తెలుసుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ని ఎఫిషియెంట్గా చేయగలం. సో P is equals to, let us example 10,000 తీసుకోండి. నెక్స్ట్ R is equals to 10% తీసుకోండి. T is equals to 2 years అని అనుకో. ఇప్పుడు దీన్నే ఇలా తీసుకో. సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో ముందు చూస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది దానికి ఈజీగా అర్థమైపోద్ది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years కదా. ఫస్ట్ ఇయర్లో 10% అంటే 10,000లో 10% అంటే ఎంత వస్తుంది? 1000 కదా. ఇది ఎలాగొచ్చింది అంటే 10,000 ఇంటూ 10/100 కదా వేస్తాం. సో ఈ జీరోకి పోయిన తర్వాత ఒక పాయింట్ తర్వాతే కదా, ఒక ప్లేస్ తర్వాతే కదా పాయింట్ పెట్టుకోవాలి. అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టేసి దట్ ఈస్ ద 10% వాల్యూ అని నేను తీసేసుకుంటాను. సో 10% వాల్యూ ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇయర్లో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా, ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇదెంత అవుతుంది? ఇది ఒక 1000 అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అదే డిఫరెన్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎలా అన్నా అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఒకటే ఉంటుంది, దానికి పెద్ద వేరియేషన్ ఉండదు. సో ఫస్ట్ ఇయర్లో ఎంత అవుతుంది ఇంట్రెస్ట్? 10% చొప్పున అంటే 1000. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది? ఇది కూడా 1000. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి ఏం చెప్పాను నేను? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనే కదా. సో ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 1000 రూపీస్ మనకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ వచ్చింది. దాని మీద అగైన్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో వచ్చిన 1000 మీద ఇంట్రెస్ట్ కట్టాలి. దీని మీద ఒక 10% అంటే ఏం చెప్పాను? 10% అనగానే ఒక పాయింట్ తర్వాత ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టేసి ఆ వాల్యూని తీసుకోవాలి. ఇది 100 అవుతుంది. సో మొత్తం ఓవరాల్గా ఎంత అయింది? 2100 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే ఇక్కడ ఎస్ఐలో అయితే ఎంత అవుతుంది? 2000 కదా ఓవరాల్గా ఇంట్రెస్ట్. సో ఇది డిఫరెన్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి వేరియేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. అంటే ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఒక 1000 రూపీస్ మనకు వచ్చింది, కానీ సెకండ్ ఇయర్లో ఈ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంకొక 10% క్యాలిక్యులేట్ అవుతుంది. ఇదే వేరియేషన్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి వేరియేషన్. ఓకేనా? ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి
మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. 4 మెథడ్స్. అందులో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం క్లియర్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ 1. సేమ్ ఎగ్జాంపుల్‌ని నేను అన్ని మెథడ్స్‌కి రిపీట్ చేస్తాను. మీకు కొద్దిగా క్లారిటీ వస్తది. P is equals to 10,000. R is equals to 10%. T is equals to 3 years తీసుకోండి. మెథడ్ 1లో ఏం చేయాలంటే ఇప్పుడు మెథడ్ 1లో ఏం చేయాలంటే ఈ 10%ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకోండి. 10% ఫ్రాక్షన్ అంటే 10/100 కదా, ఈ పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే. సో 10/100 అంటే మనకు ఫ్రాక్షన్ ఎంత వస్తుంది? 1/10 కదా. ఇప్పుడు ప్రిన్సిపల్ని 10 రూపీస్ కింద అనుకుందాం. ప్రిన్సిపల్ని 10 రూపీస్. నెక్స్ట్ అమౌంట్ ఎంత అవుతుంది? ప్రతి 10 రూపాయల మీద 1 రూపీ ఇంట్రెస్ట్ అని అనుకున్నాం కదా. ఇది డినామినేటర్లో ఉన్నది ప్రిన్సిపల్ కింద అనుకుంటే, ప్రతి 10 రూపాయలకి 1 రూపాయి ఇంట్రెస్ట్ అని అనుకుంటే అమౌంట్ ఎంత అవుతుంది? 11 రూపాయలే కదా. 10 + 1 నథింగ్ బట్. ఇది 1 ఇయర్కి, ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్లో కూడా సేమే కదా, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా. అందువల్ల 10:11 కదా అవుతుంది. థర్డ్ ఇయర్లో కూడా 10:11 కదా అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయండి. సో 10 క్యూబే కదా. 10 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1000. 11 క్యూబ్ అంటే ఎంత వస్తుంది? నియర్లీ 1331. ప్రిన్సిపల్ ఫర్ ఎవ్రీ 1000 రూపీస్కి 3 ఇయర్స్లో 10% పర్ యానం చొప్పున ఇంట్రెస్ట్ రేట్ అయితే అమౌంట్ అనేది 1331 అవుతుంది. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్నే ఎంత ఉంది? 331 ఉంది కదా. దీన్నే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద తీసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? మన వాల్యూస్ని 10 అని అనుకుంటే ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 1000 రూపీస్. కానీ మనకు ఒరిజినల్ వాల్యూని మనం 10,000 కదా అనుకున్నాం. అంటే ఈ 1000 పార్ట్స్ని మనం ఇంటూ 10 చేస్తేనే కదా 10,000 అవుతుంది. ఇది మనం తీసుకున్న ప్రిన్సిపల్, ఇదేమో అడిచ్చిన ప్రిన్సిపల్. సో ఈ రెండిట్లు ఈక్వల్ చేయాలి. అంటే దీన్ని 10 చేత మల్టిప్లై చేస్తే 10,000 అవుతుంది. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు అనుకో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 331 పార్ట్స్ కనుక 331 ఇంటూ 10 చేస్తే మనకి 3,310 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అదే అమౌంట్ ఎంత అని అడిగాడు, ఆఫ్టర్ 3 ఇయర్స్ అమౌంట్ ఎంత అని అడిగాడు అని అంటే ఈ 1331ని ఇంటూ ఇంటూ 10 చేస్తే మనకి వస్తుంది అమౌంట్. అమౌంట్ ఎంత అవుతుంది? 13,310 అవుతుంది అమౌంట్. ఓకేనా. ఇది మెథడ్ 1. దీన్ని రేషియో మెథడ్ అని అంటారు. రేషియో మెథడ్లో మనం మ్యాక్సిమం చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇంకొక ఇదే మెథడ్లో ఫస్ట్ ఇయర్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 50% అని అన్నాడే అనుకోండి. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత అవుతుంది అని అడిగాడు అనుకో. సేమ్ ఇదే రేషియో మెథడ్లో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంత అవుతుంది? 10%ని ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. అంటే 1/10, అంటే నథింగ్ బట్ ప్లస్ 1/10. అంటే ప్రిన్సిపల్ 10 రూపీస్ అయితే అమౌంట్ అనేది 11 రూపాయలు అవుతుంది. అంటే ఫర్ ఎవ్రీ 10 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ చొప్పున. అంటే 10 రూపాయలు ప్రిన్సిపల్ తీసుకున్నాం, అమౌంట్ ఎంత అవుతుంది? 11 రూపీస్ కదా. ఇది ఫస్ట్ ఇయర్కి. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది? 25%. 25% అంటే ఎంత అవుతుంది? 1/4 కదా. సారీ, పర్సంటేజ్ ఉండదు, పర్సంటేజ్ సింబల్ తీసేస్తేనే 25/100 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1/4. సో సెకండ్ ఇయర్లో రేషియో ఎంత అవుతుంది? 4:5 కదా. నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఎంత ఉంది? 50% పెర్ యానము. అంటే 50%ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే ఎంత అవుతుంది? 1/2 కదా. సో 2:3.
ఈటిల్ని మల్టిప్లై చేయండి. లేదు ఏమైనా కొట్టడానికి స్కోప్ ఉందా చూడండి. ఇటుపక్కది కొట్టడానికి ఎక్కడ స్కోప్ లేదు. సో మల్టిప్లై చేసేయండి. సో ఇదేమో 80 అవుతుంది. ఇదేమో 3 5 15, 15 11లో ఎంత అవుతుంది? 165. అంతే కదా. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్సే ఎంత? ఇదొక 65, ఇదొక 20, 85. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ తాలూకా పార్ట్స్, ఇది ప్రిన్సిపల్ తాలూకా పార్ట్స్, ఇది అమౌంట్ తాలూకా పార్ట్స్. ఈ ప్రిన్సిపల్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? 10,000కి ఈక్వల్ అవ్వాలి కదా. ఇదేమో మనం తీసుకున్న వాల్యూస్, ఇదేమో ఆడిచ్చిన వాల్యూస్. సో ఇది రెండింటికి ఈక్వల్ చేయాలంటే బై 10,000/80 చేసేయండి. అంటే ఇప్పుడు ఈ జీరోకి పోతుంది. 8 1 జార్ 8, ఇంకా 20, 8 2 16, 45. అంటే మనం 80ని ఇంటూ 125 చేస్తే మనకి 10,000 వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్ ఎన్ని? 85 కదా. సో 85 ఇంటూ దీన్నే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అని అంటారు. సో 85 ఇంటూ 125 చేస్తే ఇది ఆన్సర్. ఇప్పుడు ఎంత వస్తుంది? నియర్లీ 3310 వస్తుంది. 3310 కాదు, సారీ. ఇప్పుడు 85 ఇంటూ 125 అంతే కదా. సో ఇప్పుడు 5 టైమ్స్ చేసేస్తే దీన్నేమో నేను ఏం చేస్తానంటే 125ని 25 ఇంటూ 5 టైమ్స్ చేసుకోండి. 85 ఇంటూ 5 అంటే ఎంత? 425. 425 ఇంటూ 25 ఎంత వస్తుంది? 4 10 16 1625 బై 4 చేస్తే ఇది ఎంత? 4 4 4 10 24 4 6 అంటే 10600. ఇంకొక 25 కలిపితే ఇది మొత్తం 10625 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు పార్ట్స్ ఎన్ని? 85 కదా. సో 85 ఇంటూ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ 125. 125 ఎలా వచ్చింది అంటే 80 పార్ట్స్ మనకి ఎంతకి ఈక్వల్ చేయాలి? 10,000కి ఈక్వల్ చేయాలి. సో 80ని ఎంత చేత మల్టిప్లై చేస్తే 10,000 వస్తుంది? అదే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఇది 125. సో 85 ఇంటూ 125 చేయాలి. ఓకేనా. దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. అర్థమైందని అనుకుంటాను. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్ 2కి వెళ్దాం. సేమ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. మెథడ్ 2లో ఎఫెక్టివ్ రేట్ కట్టుకోవాలి. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కాన్సెప్ట్. సో P ఈజ్ ఈక్వల్స్ టు 10,000 తీసుకుంటా, R ఈజ్ ఈక్వల్స్ టు 10% తీసుకుంటా, T ఈజ్ ఈక్వల్స్ టు ముందు 2 తీసుకోండి, తర్వాత 3 తీసుకోండి. ఐ మీన్ ముందు 2 ఇయర్స్కి చేస్తే ఒక సమ్ము, థర్డ్ 3 ఇయర్స్కి చేస్తే ఇంకొక 2 సమ్స్ కింద చేయండి, అర్థమవుతుంది. సపోజ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇయర్స్కి తీసుకుంటా. 2 ఇయర్స్ అని అంటే అప్పుడు ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ రేట్ కట్టాలి. ఎఫెక్టివ్ రేట్ అని అంటే దీనికి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఇది ఎఫెక్టివ్ రేట్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 10, వై వాల్యూ కూడా 10, ఎందుకంటే 2 ఇయర్స్కి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక. సో 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10/100. సో అప్పుడు ఎంత అవుతుంది? నియర్లీ 21% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్, నాట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ రేట్. సో 10,000లో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇది ఎంత? 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్
10,000 కదా మనం ప్రిన్సిపల్ తీసుకున్నాం. దీని మీద 21% కదా కట్టాలి. సో 21% ఎంత అవుతుంది? 2100. ఓకేనా? ఇది 2 ఇయర్స్కి ఎఫెక్టివ్ రేట్ కట్టడం. అదే అమౌంట్ అని అడిగాడు అంటే అమౌంట్కి అమౌంట్ రావాలంటే ఏం చేయాలి? ప్రిన్సిపల్కి కాంపౌండ్ ఇంట్రెస్టే కదా కలపాలి. ఇప్పుడు నేనేమంటానంటే ప్రిన్సిపల్ అనేది 100% ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 21%. సో ఓవరాల్గా అమౌంట్ అనేది 121% అవుతుంది. 121% ఆఫ్ ఏంటి అక్కడ ప్రిన్సిపల్లో 121% వేస్తే ఇదే అమౌంట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అవుతుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ అప్పుడు ఎంత అవుతుంది? 121,000 అవుతుంది. ఓకేనా? ఇది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కట్టుకోవడం. అదే ఇప్పుడు 3 ఇయర్స్కి తీసుకుందాం. 3 ఇయర్స్కి ఫార్ములా ఏంటంటే x ప్లస్ y ప్లస్ z ప్లస్ xy ప్లస్ yz ప్లస్ zx by 100, I mean ప్లస్ x ఇంటూ y ఇంటూ z by 100. ఇక్కడ చూడండి టీజ్ కోస్ట్ 3 ఇయర్స్ అని అంటే ఇక్కడ పీజ్ కోస్ట్ మనం 1% ఇచ్చాం, 10%. కానీ 3 ఇయర్స్కి ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఫస్ట్ ఇయర్కి ఇదే, సెకండ్ ఇయర్కి ఇదే, థర్డ్ ఇయర్కి కూడా అదే పర్సంటేజ్. సో ఎక్స్నేమో 10, వైని 10, జెడ్ని 10 అనేసుకోవాలి. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇయర్స్కి ఎఫెక్టివ్ రేట్ అనేది ఎలా కట్టాలి? ఎఫెక్టివ్ రేట్ ఎలా కట్టాలి అని అంటే ముందు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ చేసేయండి. అంటే మూడు మూడు 10లే కదా, అంటే 30% కదా. ప్లస్ ఇప్పుడు ఏంటి ఎక్స్ ఇంటూ వై, ఇప్పుడు ఇలాగ వేసుకోండి అర్థమవుతుంది. ఈ రెండిట్లో ఒకసారి మల్టిప్లై చేయాలి, ఈ రెండిట్లో ఒకసారి మల్టిప్లై చేయాలి, అండ్ ఈ రెండిట్లో ఒకసారి మల్టిప్లై చేయాలి. కాంబినేషన్ అన్నమాట. 10 ఇంటూ 10 100, ఇదొక 100, నెక్స్ట్ ఇదొక 100. సో మొత్తం 300 అవుతుంది. 300/100. దీన్ని ఏం చేశానంటే ఎక్స్ ఇంటూ వై అంటే 10 ఇంటూ 10 100, వై ఇంటూ జెడ్ అంటే 10 ఇంటూ 10 100, అగైన్ జెడ్ ఇంటూ ఎక్స్ అంటే 10 ఇంటూ 10 100. మొత్తం మూడిట్లు యాడ్ చేయాలి కదా ఫార్ములా ప్రకారంగా. సో 300 అయింది. 300 అయింది కనుక నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇంకొక ఫార్ములాలో లాస్ట్ స్టెప్ పెట్టి ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై, సారీ ఇక్కడ ఇంకొకటి 100 అనేది ఉంటుంది, సారీ, బై 100 ఇంటూ అగైన్ 100. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 100 వస్తుంది. సో ఇక్కడ 2 టైమ్స్ డినామినేటర్లో 100 స్క్వేర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అది ఎంత అవుతుంది? ఈ జీరోకి ఈ జీరోకి ఈ జీరో మొత్తం ఇది పోయాక ఇంకా బై 100 అని బై 10 మాత్రమే మిగిలింది. ఈ రెండు జీరోస్కి పోతుంది. 33 ప్లస్ ఇది 1/10 మిగిలింది. ఇక్కడ 1/10 అంటే 0.1 కదా. సో ఎఫెక్టివ్ రేట్ అనేది 33.1% అవుతుంది. ఇప్పుడు ఫర్ 3 ఇయర్స్ ఇచ్చేటప్పుడు ఎఫెక్టివ్ రేట్ అనేది ఇలా కట్టుకోవాలి. ఓకేనా? ఎఫెక్టివ్ రేటు, రేషియో మెథడ్, నెక్స్ట్ ఇంకొక సెకండ్ థర్డ్ మెథడ్ అనేది సేమ్గానే ఉంటుంది. ఆ నాలుగిట్లీ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు థర్డ్ మెథడ్కి వెళ్దాం. మెథడ్ 3 అండ్ 4. మెథడ్ 3 అండ్ 4కి పెద్ద వేరియేషన్ అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ని నేను తీసుకుంటున్నాను. P is equals to 10,000, R is equals to 10%, T is equals to 3 years తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని బాక్స్ మెథడ్ అని అంటారు. బాక్స్ మెథడ్ అంటే ఏంటంటే ఇప్పుడు T is equals to 3 years కదా. మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా వస్తుంది?
ఫస్ట్ ఇయర్కి 10% చొప్పున అంటే 1000 కదా. సెకండ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుతున్నా ఇక్కడ. సెకండ్ ఇయర్లో R = 10% అని అంటే 1000 కదా. 10%ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. 10% అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టేసుకుంటే అదే ఆన్సర్. థర్డ్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇది కూడా 100,000 కదా 10% అంటే. ఇప్పుడు ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏంటి ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్టే కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ మనకు 1000 వచ్చింది. దీని మీద ఒక 10% క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటారు. దీని మీద 10% అంటే 1000లో 10% అంటే నథింగ్ బట్ 100. ఇప్పుడు థర్డ్ ఇయర్కి థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మెయిన్ ప్రిన్సిపల్ మీద 10% కట్టేసాం, కానీ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కట్టలేదు కదా. సెకండ్ ఇయర్లో ఒక 1000 ఉంది, ఫస్ట్ ఇయర్లో ఒక 100 ఉంది. ఈ రెండిటి మీద 10% క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఒక 10%, ఇక్కడ ఒక 10%. ఈ 1000 మీద 10% ఎంత అవుతుంది? ఇక్కడ ఒక 100 ప్లస్ ఈ 1000 మీద ఫస్ట్ ఇయర్లో వచ్చిన 1000 మీద 100 10% అంటే అదొక 100. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ ఇంకొక 100 అనేది ఉన్నది. సో దీని మీద ఒక 10% క్యాలిక్యులేట్ చేయాలి. 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇది ఒక 10. 100 మీద 10 అంటే 10 కదా. 100 మీద 10% నథింగ్ బట్. సో టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? ఇది ఒక 3000, ఇది ఒక 300, ఇది ఒక 10. 3310 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏంటి 3 ఇయర్స్కి. 3 ఇయర్స్కి 3310 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 ఇయర్స్ అన్నాడు కనుక ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొకటి. అంటే 3 ఇయర్స్ అని అన్నాడు కనుక ఫస్ట్ 3 బాక్సెస్ వస్తాయి. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా, ఇదే సింపుల్ ఇంట్రెస్ట్. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అనేటప్పుడు ఈ ఎక్స్ట్రాగా ఇవి వస్తాయి. ఏంటి? నెక్స్ట్ 3 బాక్సెస్ అయిపోయినాయి కదా ఫస్ట్లో. నెక్స్ట్ ఇక్కడ 2 బాక్సెస్ వస్తాయి, ఇక్కడేమో సింగిల్ బాక్స్ వస్తుంది. అంటే త్రీ లేయరు, నెక్స్ట్ 2 లేయరు, నెక్స్ట్ సింగిల్ లేయరు. అదే 4 ఇయర్స్ కానీ అన్నాడు అనుకో, 4 బాక్సెస్, నెక్స్ట్ దాంట్లో 3 బాక్సెస్, నెక్స్ట్ దాంట్లో 2 బాక్సెస్, నెక్స్ట్ దాంట్లో 1 బాక్స్ వస్తుంది. ఓకేనా? ఇది మెథడ్. ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఎన్ని క్వశ్చన్స్ వరకు కవర్ చేయొచ్చో చూడండి చెప్తాను. 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు అనుకో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇదొక 1000, ఇదొక 1000 ప్లస్ ఇదొక 100, మొత్తం 2100 అవుతుంది. సిఐ ఫర్ 2 ఇయర్స్ 2100. సిఐ ఫర్ సెకండ్ ఇయర్, చూడండి టర్మినాలజీ కరెక్ట్గా చూసుకోండి. సెకండ్ ఇయర్, నాట్ 2 ఇయర్స్. సెకండ్ ఇయర్ అని అంటే ఇదే కదా. సెకండ్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇదొక 1000, అదొక 100. సెకండ్ ఇయర్లో సెకండ్ లేయర్లో ఉన్న బాక్సులు అన్నిటిని యాడ్ చేసాడు. ఇదేమో 1000, ఇది ప్లస్ 100. సో ఎంత అయింది? 1100 అవుతుంది. ఓకేనా? ఇది సెకండ్ ఇయర్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 2 ఇయర్స్. డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఏ ఫర్ 2 ఇయర్స్ అని అన్నాడు. 2 ఇయర్స్ అని అంటే ఈ 2 లేయర్సే కదా తీసుకోవాలి. 2 ఇయర్స్లో సిఏ ఏడిది? మొత్తం ఈ 3 బాక్సులు. ఎస్ఐ ఏంటి? ఈ బాక్సు ఈ బాక్సే వస్తుంది. ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే ఈ బాక్సే కదా. సో అప్పుడు ఎంత అవుతుంది? 100 ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఏ ఫర్ 2 ఇయర్స్. అదే కానీ డిఫరెన్స్ బిట్వీన్
సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 3 years అని అన్నాడు అని అంటే 3 yearsకి డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. సిఐ అంటే మొత్తం 3 బాక్సులు వస్తాయి. ఎస్ఐ అని అంటే ఈ ఫస్ట్ బాక్స్ ఇది ఈ ఈ కాలం మాత్రమే వస్తుంది. ఈ కాలం మాత్రమే ఎస్ఐ. సో ఆ రెండింటికి డిఫరెన్స్ అని అంటే ఈ సెకండ్ లేయర్లో ఉన్న 2 బాక్సులు, థర్డ్ లేయర్లో ఉన్న ఒక బాక్సు. సో అంటే ఎంత వచ్చింది? 100 ప్లస్ 100 ప్లస్ 100 ప్లస్ 10. ఇదేమో ఈ బాక్సు, ఇదేమో ఒక బాక్సు. ఇది మొత్తం ఒకే బాక్స్లో ఉంటుంది. అదే ఇది ఆ వాల్యూ ఇదే ప్లస్ 10, ఈ 10 ఇది వేసాం కదా. సో ఇప్పుడు ఎంత ఉంది? 310 అనేది డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ 3 years. ఇంకో ఇలా కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ ఫర్ సెకండ్ ఇయర్, సారీ సెకండ్ ఇయర్, సారీ ఇది కూడా సిఐ ఫర్ థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అని అంటే సెకండ్ ఇయర్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎటు ఉంది? ఇదొక 1000, ఇదొక 100. నెక్స్ట్ థర్డ్ ఇయర్ అని అంటే ఇది, సెకండ్ ఇయర్ అని అంటే ఇది, 2 years అని అంటే ఇది మొత్తం వస్తుంది. ఓకే, సెకండ్ ఇయర్ ఈ ఏరోకి ఎదురుగా ఉన్నదానికి, థర్డ్ ఇయర్ అంటే ఈ ఏరోకి ఎదురుగా ఉన్నది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇక్కడ 1000 ఉంది, ఇక్కడ 1000 ఉంది, దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడ 100 ఉంది, ఇక్కడేమో 100 ప్లస్ 100 ఉంది. ఇక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? ఇది ఒక 100. నెక్స్ట్ ఈ థర్డ్ ఏరాకి ఎదురుగా ఉన్న దాంట్లో 10 మాత్రమే ఉంది. సో ఇదే కదా డిఫరెన్స్ అయింది. కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏంటి 4 yearsకి చూద్దామా? 4 years కూడా ఒకసారి చూద్దాం. ఫోర్ ఇయర్స్కి ఒకసారి చూద్దాం. R is equals to again 10%, T is equals to 4 years. 4 years 4 years అని అంటే ఎలా చేస్తామంటే, ఫస్ట్ 4 years అని అంటే ఎన్ని బాక్సెస్ వస్తాయి? ఫస్ట్ లేయర్లో 4 బాక్సెస్ వస్తాయి. నెక్స్ట్ లేయర్లో 3 బాక్సెస్ వస్తాయి. 4, 3, 2, 1. ఇదే సింపుల్ లాజిక్. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఇదే కదా. ఇప్పుడు P ఈజ్ ఈక్వల్స్ టు 10,000 కదా. ఈ 10,000 మీద 10%, ఇదేంటి ఫస్ట్ ఇయర్కి 10,000 మీద 10% అంటే 1000 అవుతుంది. ఎలాగవుతుంది అని అంటే 10% అవ్వగానే డైరెక్ట్గా ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టేసుకోండి. ఆ వచ్చిన వాల్యూ 1000 కదా, అక్కడ 1000 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఈ 4 బాక్సెస్ని ఫిల్ చేయండి. ఫస్ట్ ఈ 4 బాక్సెస్ సింపుల్ ఇంట్రెస్ట్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కామన్ ఏరియా అనమాట. సెకండ్ ఇయర్లో కూడా సేమ్ 10%, కదా, అంటే అక్కడ కూడా 1000 కదా. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో 1000, ఫోర్త్ ఇయర్లో కూడా 1000. ఇదేమో థర్డ్ ఇయర్, ఇదేమో ఫోర్త్ ఇయర్ కదా. ఇప్పుడు ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఈ 1000 ఆల్రెడీ ఇంట్రెస్ట్, ఈ ఇంట్రెస్ట్ మీద అగైన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ 1000 మీద 10% అంటే ఎంత వస్తుంది? 100. నెక్స్ట్ ఈ బాక్స్ని ఫిల్ చేయాలి. ఈ బాక్స్ ఏంటి? ఇక్కడి నుంచి దీని మీద 10%, ఇక్కడి నుంచి దీని మీద 10%, అంతే కదా. సో దీని మీద 10% అంటే ఇక్కడ ఒక 100 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఒక 100, అంతే కదా. ఇప్పుడు ఈ బాక్స్ని ఫిల్ చేయండి. దీని మీద ఏమొస్తుంది?
దీని మీద ఒక 10%, దీని మీద ఒక 10%, దీని మీద ఒక 10%. మొత్తం మొత్తం 300 వస్తుంది. ఎలాగొస్తుందంటే దీని మీద ఒక 100, దీని మీద ఒక 100, దీని మీద ఒక 100. నెక్స్ట్ ఈ థర్డ్ లేయర్లో ఏంటి, ఈ ఆల్రెడీ వచ్చిన దాని మీద దీని మీద ఒక 10% కట్టండి. 10% అంటే ఇక్కడ ఒక 10 వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఫిల్ చేయాలంటే ఈ దీని మీద ఒక 10%, దీని మీద ఒక 10%. ఈ బాక్స్లో 200 ఉంది. 200 మీద 10% ఎంత అవుతుంది? 20 ప్లస్ ఈ బాక్స్లో 100 ఉంది. 100 మీద 10% అంటే ఇది ఒక 10. నెక్స్ట్ ఈ బాక్స్ మీద ఆల్రెడీ 10 ఉంది. దీని మీద 10%. 10 మీద 10% అంటే ఎంత వస్తుంది? 1. అది ఓకేనా? ఇప్పుడు ఏ క్వశ్చన్స్ని సిఏ ఫర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ అని అంటే ఏం చెప్తాం అంటే ఈ లేయర్ని కలిపేయాలి. ఆ లేయర్ అంటే ఎంత ఉంది? ఫస్ట్ లేయర్లో 1000 ప్లస్ సెకండ్ లేయర్లో ఎంత ఉంది? 1000 ప్లస్ 100. ఇది సెకండ్ లేయర్ అంటే 2 ఇయర్స్ ఉన్నారు కదా, సెకండ్ లేయర్లో ఇదొకటి ఇదొక బాక్స్ ఉంది కనుక రెండిట్లు కలిపేయాలి. ఎంత ఉంది? 2100 అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్ ఒక్కటే అడిగాడు అంటే దీన్ని ఒకదానితో కలుపుతాం. ఎంత అవుతుంది? ఇది ఒక 1000 ప్లస్ ఇది ఒక 100 ఎంత అవుతుంది? 1100 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 4 ఇయర్స్ తీసుకోండి. 4 ఇయర్స్కి డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ అంటే సిఏకి ఎస్ఐకి కామన్గా ఉన్న ఏరియా ఏంటి? ఇదే కదా. సో ఈ రిమైనింగే కదా, ఈ మిగిలిన బాక్సులన్నీ మనకి డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 4 ఇయర్స్. సో అంటే ఇక్కడ ఒక 100, ఇక్కడ ఒక 200, 300 అయింది. ఇక్కడ ఒక 300, సారీ ఇది 300. మొత్తం ఎంత అయింది? 600 ప్లస్ ఈ సెకండ్ లేయర్. ఇప్పుడు ఇదంతా ఇదొక 10, ఇదొక 30 అంటే ఇదొక 30 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ ఒక 1 ఉంది. సో ఎంత అయింది? 631 ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 4 ఇయర్స్. సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 3 ఇయర్స్ అని అన్నాడంటే మనకు 4th ఇయర్ది సంబంధం లేదు. సో ఇలా ఒక గీత కొట్టేసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ సిఏ అండ్ ఎస్ఐ ఫర్ 3 ఇయర్స్ అని అన్నాడంటే ఏం ఏరియా? ఇది ఈ రెండు బాక్సులు నెక్స్ట్ ఇది ఒక బాక్స్. అప్పుడు ఎంత వస్తుంది? 310 వస్తుంది. ఎలాగంటే ఇదొక 300 ప్లస్ ఇదొక 10. ఈ 300 ఎలా వచ్చింది? ఇగో ఇదొక 100, ఇదొక 200. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. సో లేదు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ మెథడ్ 4లో ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంతో ఇస్తాడు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ 10% ఇచ్చాడు అని అంటే టీ ఈజ్ ఈక్వల్స్ ఒక 2 3 ఇస్తాడు. అప్పుడు దీన్ని ఫ్రాక్షన్లో మార్చుకుంటే 1/10 కదా అవుతుంది. ఈ 1/10 ఉన్నదాన్ని ఫర్ టీ ఈజ్ ఈక్వల్స్ 2 ఇయర్స్ అని అన్నాడంటే డినామినేటర్లో ఎంత ఉంది? 10 కదా. టీ ఈజ్ ఈక్వల్స్ 2 అని అంటే ప్రిన్సిపల్ ఏమో పీ ఈజ్ ఈక్వల్స్ 100 తీసుకోవాలి 10² కింద. అదే టీ ఈజ్ ఈక్వల్స్ 3 ఇయర్స్ అని అన్నాడంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ 1000 తీసుకోవాలి. లెట్ ఎజ్యూమ్ చేసుకోవడం. సేమ్ ఎజ్యూమ్ చేసుకొని సేమ్ మళ్ళీ మెథడే, మళ్ళీ మన బాక్స్ మెథడే. పీ ఈజ్ ఈక్వల్స్ ఇప్పుడు 1000 తీసుకున్నాం అంటే ఈ 1000 మీద 10%, 3 ఇయర్స్ కదా. అంటే ఇక్కడ ఎన్ని బాక్సులు వస్తాయి? ఫస్ట్ కాలంలో 3 బాక్సెస్, సెకండ్ కాలంలో 2 బాక్సెస్, థర్డ్ కాలంలో ఒక సింగిల్ బాక్స్ వస్తుంది. ప్రిన్సిపల్ మీద 10% అంటే ఎంత వస్తుంది? ఇది ఒక 100, ఇది కూడా 100, ఇది కూడా 100. 100 మీద అగైన్ 10% ఎంత వస్తుంది? ఇది ఒక 10. ఇక్కడ ఎంత వస్తుంది? 10 + 10 ఎలా వచ్చింది?
దీని మీద ఒక 10%, దీని మీద ఒక 10%. అగైన్ ఈ 10 మీద ఆల్రెడీ ఇంకొక 10% వేయాలి అంటే 10% మీద ఎంత 1 అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి మనం ప్రొసీజర్ అనేది ఇలా వస్తున్నాం ఈ ఈ ప్రొసీజర్లో. అదే మనకి ఈ వాల్యూ వచ్చి ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. రివర్స్లో మనం ఏంటి, మన క్వశ్చన్ బట్టి ఈ ప్రొసీజర్లో డౌన్ ఏరోలో వస్తున్నాం. అది రివర్స్లో అన్నాడు అనుకోండి, రివర్స్ ఏరోలో అప్ ఏరోలో వెళ్ళాలి. ఓకే, ఇది మెథడ్స్. ఇప్పుడు ఇలాంటి మెథడ్స్ మీదే కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇవి ప్రీవియస్ క్వశ్చన్సే, ఒకసారి చూద్దాం. ఓకేనా?